హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులువుగా బజ్జీ మిర్చి ఎలా గ్రో చేసుకోవాలో చూద్దాము. సీడ్స్ వేసిన కానుండి తర్వాత మనము కాయలు వచ్చేదాకా తీసుకునే టిప్స్, ఎలాంటివి యూస్ చేస్తే మనకి ఎక్కువగా కాయలు వస్తాయో చూద్దాం. ఇవి చూసారా ఒకసారి? ఇవి నేను బయట మార్కెట్లో తెచ్చాను బజ్జీ మిర్చి. వాటిని బాగా పండిపోయాక ఎండలో పెట్టాను. ఇట్లా ఎండిపోయాక మనకి ఇట్లా సీడ్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకొని మనము సీడ్స్ వేసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇవి గ్రో బ్యాగ్స్. నార్మల్గా మనం ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు సీడ్స్ వేసుకునే గ్రో బ్యాగ్స్లో వేసుకోవచ్చు. ముందే సాయిల్ అనేది కొంచెం తట్టుకొని దాంట్లో మనము ఇలా డైరెక్ట్గా మిర్చి అనేది వేసుకోవచ్చు. సీడ్స్ వేసుకొని 2 గ్రో బ్యాగ్స్లో వేస్తున్నాను నేను. వేసి పైన సాయిల్తో కవర్ చేద్దాం. వాటర్ ఇలా మనము సీడ్స్ మనం డైరెక్ట్గా మార్కెట్ నుండి తెచ్చుకున్న వాటితోనే మనము ప్లాంట్స్ అనేవి వేసుకోవచ్చు ఈజీగా. ఇది చూసారా, నేను రీసెంట్గా బ్లాక్ మిర్చి వేసి ఉంచానండి. ఇది 12 డేస్ అయింది నేను వేసి. ఇప్పుడు 12 డేస్ అయినా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి. మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు సాయిల్ అండ్ రూట్స్ 2 కలిపి తీసుకోవాలి. రూట్స్ ఆ సాయిల్లో కలిసేటట్టు తీసుకొని మనం కంటైనర్లో వేయాలి. కంటైనర్ అనేది కొద్దిగా పెద్దదే తీసుకున్నాను నేను. అన్నీ ఒకే దాంట్లో వేద్దామని అలా చేశాను. చూడండి, ఇలా వేసుకోవాలి. నేను అన్నీ వేసేసాను. చూడండి, ప్లాంట్కి ఇంత గ్యాప్ ఉండేటట్టు చూసుకొని మనం వేసుకోవాలి ఈజీగా. మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన 1 వీక్ తర్వాత ఇలా ప్లాంట్ స్టేజెస్ చూడండి ఇలా గ్రో అయినాయి. ఈ స్టేజ్లో మనము ప్రూనింగ్ అనేది చేయాలి. ప్లాంట్ పైనది టిప్ అనేది కట్ చేసామంటే మనకి ప్లాంట్ గ్రోయింగ్ స్టేజ్లో కింద సైడ్ బ్రాంచెస్ వచ్చి మనకి ప్లాంట్ అనేది బాగా బుషీగా పెద్దగా గ్రో అవుతుంది. పెద్దగా అయ్యి మనకి ఎక్కువ కాయలు అనేవి వస్తాయి, మిరపకాయలు. మనము ఆ స్టేజ్లో ఇప్పుడు ప్రూనింగ్ చేసే అంత స్టేజ్కి వచ్చిన ప్లాంట్స్ అన్నిటికీ పైన టిప్ అనేది కట్ చేసుకోవాలి. ప్లాంట్స్ ఏ స్టేజ్లో ఎలా ఉన్నాయని చూసుకోవాలి. చూడండి, మీరు ఈ ప్లాంట్ గమనించినట్టయితే చూడండి, ఇప్పుడు ఒక ప్లాంట్కి కింద చూడండి సైడ్ బ్రాంచెస్ లాగా వచ్చి చిగుర్లు వస్తున్నాయి. చూడండి, ఫ్రెష్గా వస్తున్నాయి. చూడండి, ప్లాంట్ ఇలా మనకి ప్లాంట్ మధ్యలో నోట్స్ దగ్గర న్యూ బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలా మనము ఈజీగా ప్లాంట్ పెద్దదిగా అవడానికి ఇలాంటి టిప్స్. మనకి ఎప్పుడైతే పూత అనేది స్టార్ట్ అయిందో దాని నుండి ఫ్లవరింగ్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఫ్లవర్ అనేది అక్కడికక్కడ ఎండిపోయి ఫ్లవర్ రాలిపోతుంది. ఆ రాలిపోయిన ప్లేస్లోనే మనకి మిరపకాయలు అనేది ఫామ్ అవుతాయి. ఈ మిర్చికి ఏంటంటే స్పెషాలిటీ, ఎక్కువ పూత వస్తుంది, కాయలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మిరపకాయలు అనేది సెల్ఫ్ పాలినేటెడ్, దీనికి పాలినేషన్ అనేది ఏమి ఉండదు. మనం సన్లైట్ విషయానికి వస్తే 7 to 8 hours సన్లైట్ ఉండేటట్టు చూసుకొని మనం ప్లాంట్ అనేది వేసుకోవాలి. రెగ్యులర్గా వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. మనం ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు. ఇస్తే మనకి వచ్చిన పూత రాలిపోతూ ఉంటుంది. రాలిపోకుండా మనము ఎంతవరకు అంతవరకు వాటరింగ్ అనేది ఇవ్వాలి. మనకి కాయలు మనకి ఎక్కువ కాయలు వచ్చే టైంలో మనము ప్లాంట్కి అనేది ఒక స్టిక్ లాగా యూజ్ చేసి ప్లాంట్కి ఆ స్టిక్కి కలిపి థ్రెడ్ లాగా కట్టుకుంటే మనకి ప్లాంట్ వంగిపోకుండా కొన్ని ప్లాంట్స్ అనేవి మనం వేయగానే వచ్చేస్తుంది, పూత వచ్చేస్తుంది, కాయలు వచ్చేస్తాయి. చిన్న ప్లాంట్కే మనకి కాయలు వస్తాయి. ఆ స్టేజ్లో మనము స్టిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను వేసిన బజ్జి మిర్చి చూసారు కదా, ఎంత చిన్న ప్లాంట్, ఆ ప్లాంట్కి చూసారా ఎన్ని కాసాయో. ఇలాంటి కొన్ని రకాలు ఉంటాయి వీటిల్లో కూడా, మిర్చిలో చిన్న చిన్న ప్లాంట్స్కే మనకి చెట్టు నిండా కాయలు వచ్చేస్తాయి. ఫస్ట్ నుండి నేను ఏ ప్లాంట్ అయినా ఆర్గానిక్గా గ్రో చేయాలని అనుకున్నాను. నేను ఎక్కువగా మాన్యూర్స్ ఇస్తూ ఉన్నాను, మాన్యూర్స్ అండ్ కంపోస్ట్లు. ఇప్పుడు ఎండిపోయినవి మనం ఒక ప్లాంట్ నుండి మనకి ఎండిపోయిన ఆకులు అలాంటివి కూడా మనము డైరెక్ట్గా ప్లాంట్కి వేయచ్చు. మనం ఎక్కువగా వచ్చే కాయలు వస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటా, ఇంట్లో ఎంత సరిపడి మన ఇంట్లోకి సరిపడా యూజ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత ఎక్కువగా కోస్తూ ఉంటామో మనకి కాపు ఎప్పటికప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్లాంట్ కూడా పెద్దది బుషిగా బాగా పెద్దదిగా అవుతుంది. చూసారు కదా, మనం చాలా ఈజీగా ఇంట్లోనే మనకు కావాల్సిన రకాలన్నీ, మిర్చిలో చాలా వెరైటీస్ ఉంటాయి, దాంట్లో రకాలన్నీ మనం ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.